హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అరకు పార్ట్ 1 వీడియో చూశారు కదా. ఇప్పుడు పార్ట్ 2 వీడియో చూపించబోతున్నాను. పార్ట్ 1లో బుర్రా కేవ్స్, బ్యాంబూ చికెన్, బుర్రా గుహలు రైల్వే స్టేషన్ గురించి చూశారు. పార్ట్ 2లో పద్మాపురం బొటానికల్ గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం గురించి చూపించబోతున్నాను. మరి ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బుర్రా గుహలు రైల్వే స్టేషన్ చూసిన తర్వాత పద్మాపురం బొటానికల్ గార్డెన్కి వచ్చాము. అక్కడికి ఇక్కడికి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది బుర్రా కేవ్స్ నుండి పద్మాపురం గార్డెన్స్కి. లోపలికి ఎంటర్ అయ్యి మొత్తం చూస్తున్నాము. ఇదైతే చాలా పెద్దది ఉంటుంది బొటానికల్ గార్డెన్. ఇది చూడడానికి మనం మామూలుగా అయితే తిరగలేము, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఎందుకంటే బుర్రా కేవ్స్ కూడా మొత్తం తిరిగాం కదా, అందుకని ఇక్కడ టాయ్ ట్రైన్ లాంటిది ఉంది. ఇంకా మేము అది ఎక్కుదామని డిసైడ్ అయిపోయాము. మేము బ్యాంబూ చికెన్ తిన్నాం కదా, అందుకని ఇంకా స్పెషల్గా లంచ్ కోసం ఆగలేదు. అది లంచ్ టైం కాబట్టి ఆ టాయ్ ట్రైన్ డ్రైవర్ లంచ్ కోసం వెళ్ళారు. అందుకని ఆయన వచ్చేదాకా వెయిట్ చేసామన్నమాట. బొటానికల్ గార్డెన్లో చూడ్డానికి ఇలా స్టార్టింగ్ బుద్ధా స్టాచ్యూ ఉండి తర్వాత ఇండియా మ్యాప్ ఉండి ఐ లవ్ ఇండియా అని చెప్పి రాసుంది. చూడ్డానికి ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎక్కువ చెట్లు ఉంటాయి, పాకలు ఉంటాయి, అందులో మనకి అరుగుల్లా ఉంటాయి అన్నమాట. ఎవరైనా కూర్చొని భోజనాలు అవి తెచ్చుకున్నా సరే అక్కడ తినడానికి, ఆ పాకల్లోకి వెళ్ళి తినడానికి చాలా బాగుంటుంది. బొటానికల్ గార్డెన్ అంతా చూసేసి కొంతసేపు రెస్ట్ తీసుకోవడానికి, కొంతసేపు కూర్చొని అలా కబుర్లు చెప్పుకోవడానికి కూడా ఈ గార్డెన్ చాలా బాగుంటుంది.
రౌండ్ మొత్తం గార్డెన్ అంతా తిరిగేసిన తర్వాత ఇందాక ప్లే ఏరియా అవి కనిపించాయి కదా, పిల్లలు అక్కడ ప్లే ఏరియాలో ఆడుకుంటామని చెప్పి వెళ్ళారు. నేను ఇక్కడ బంతి పూల తోటలు, గులాబీ పూల తోటలు అవి బాగున్నాయని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. పువ్వుల తోటలు మాత్రం ఈ గార్డెన్లో చాలా బాగున్నాయి. అంటే మిగిలినవి ఏమీ పెద్ద అట్రాక్షన్గా అనిపించలేదు, కానీ పువ్వుల తోటలు మాత్రం చాలా బాగున్నాయి. బొటానికల్ గార్డెన్ మొత్తం చూసేసిన తర్వాత అరకు రైల్వే స్టేషన్కి వచ్చాము. అరకు రైల్వే స్టేషన్ కూడా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వచ్చాము. మేము వచ్చినప్పుడు కరెక్ట్గా అది ట్రైన్ టైం అనమాట, అందుకని జనాలు కొంచెం ఎక్కువగా. ఈ రైల్వే స్టేషన్కి వచ్చేటప్పటికి టైం మధ్యాహ్నం 3:30 అయింది. 3:25కో ఎప్పుడో ట్రైన్ వచ్చే టైం అనమాట. ట్రైన్ ఇంకా రాలేదు, అందుకని జనాలందరూ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అరకు రైల్వే స్టేషన్ నుండి ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చేసాము. అక్కడి నుండి ఇక్కడికి మహా అయితే 10-15 మినిట్స్ దూరం అంతే. ట్రైబల్ మ్యూజియంకి వచ్చేటప్పటికి ట్రైబల్ మ్యూజియం కొంచెం ఖాళీగానే ఉంది. ట్రైబల్ మ్యూజియం బయట ఈ ఐ లవ్ అరకు అని ఉందన్నమాట. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి తర్వాత లోపలికి వెళ్ళిపోయాము మ్యూజియం చూడడానికి. మ్యూజియం ఒకటే కాకుండా ఇక్కడ కొన్ని అడ్వెంచర్స్ లాంటివి ప్లాన్ చేశారు. జిప్ లైన్ ఇలాంటివి ఉంటాయి కదా, కొన్ని అడ్వెంచర్స్, బోటింగ్ ఇలాంటివన్నీ. ఇలాంటి కొన్ని అడ్వెంచర్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. కాకపోతే అవి అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అందుకని ఎక్కడానికి వీల్లేదన్నారు. ట్రైబల్స్ గురించే ఉంటుంది. ట్రైబల్స్ బొమ్మలు ఉండి వాళ్ళు ఏమేం పనులు చేసుకుంటారో వాటి గురించి ఉంటుంది మొత్తం అంతా. వాళ్ళు ఫంక్షన్స్ ఎలా చేసుకుంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు, వాళ్ళ టెంపుల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ జాతి కట్టుబాట్లు, వీటి గురించే ఉంటుంది మొత్తం మ్యూజియం అంతా. మొత్తం ట్రైబల్స్ గురించి ఉంటుంది కాబట్టి మ్యూజియం అంతా దీనికి ట్రైబల్ మ్యూజియం అని పేరు పెట్టారు.
మ్యూజియం. ఇక్కడితో మా అరకు ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత మేము బయలుదేరి ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.